కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై కరీంనగర్ జిల్లా వాసులు కోటి ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉండటంతో ఆశలు చిగురుస్తున్నాయి. కరీంనగర్ స్మార్ట్ సిటీకి మరిన్ని నిధులు మంజూరు చేయాలని, అమృత్ స్కీమ్ నిధులతో కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం రైల్వే స్టేషన్ను అభివృద్ధి పనులు పూర్తి చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మరికొద్ది సేపటి లోపల కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెట్టుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే బడ్జెట్ పైన పెద్ద ఎత్తున కూడా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ముఖ్యంగా కరీంనగర్ లోపల చాలా రోజుల నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఇటు సాగు, తర్వాత దేవాలయాలకు, తర్వాత ఇటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మనకు కొంతమంది కరీంనగర్కు చెందినటువంటి నగరవాసులు అందుబాటులో ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈసారి ఎప్పుడు లేని విధంగా కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. మీరు ఏం కోరుకుంటారు? తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధులు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అగమ్య గోచరంగా ఉంది. రావాల్సినటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో స్వయంగా రాష్ట్రానికి రావాల్సిన వాటాలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. వేల కోట్ల రూపాయలు బకాయి పెడుతున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే నిధులు ఇస్తున్నారు. అది బీజేపీ లేని రాష్ట్రాల్లో నిధులు ఇవ్వడం లేదు. పైగా ఆ రాష్ట్రాలను అనగదొక్కేటువంటి, ఆర్థికంగా చిదిమేసేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. అంతేకాదు ఏళ్ళ సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి రైల్వే జోన్లు కానీ, రైల్వే లైన్లు కానీ పెండింగ్లో ఉంటాయి. నిధులు మాత్రం కేటాయించకుండా అరకొరగా కేటాయించడం మూలంగా సర్వే వరకే పరిమితం అవుతున్నాయి. ఇలా కొత్తపల్లి, మనోహరాబాద్ కావచ్చు, కరీంనగర్ టు కాజీపేట కావచ్చు, ఈ లైన్లకు ప్రత్యేకమైన నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో పనులయ్యే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారికి. అట్లాగే ఏదైతే భక్తి పేరుతో, దేశభక్తి పేరుతో, మతం పేరుతో ఏదైతే చేస్తున్నారో వీళ్ళు, మరి అట్లాంటప్పుడు ఇక్కడ గుళ్ళు, వేములవాడ కావచ్చు, ఇక్కడ గుళ్ళు కావచ్చు, అపరభద్రాది, ఇల్లంతకుంట కావచ్చు, వాటికి నయా పైసా రూపాయి కేటాయించిన పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ చేయాలని చెప్పేసి, అట్లాగే ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, విభజన హామీలన్నీ కూడా అమలు చేయాలి. విశాఖ మన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, అట్లాగే విశాఖ మన కాజీపేట రైల్వే కోచ్ కావచ్చు, ఇట్లాంటి అన్ని పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి హామీలు అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో రాష్ట్రానికి అట్లాగే జిల్లాకు కూడా అధిక నిధులు తీసుకురావాలని చెప్పేసి, నిధులు వస్తే సామాన్యునికి కూడా ఉపయోగకరమైన బడ్జెట్ ఉండాలి, సామాన్యులకు ఉపయోగపడే బడ్జెట్ ఉండాలి, కార్పొరేట్లకు మొత్తం రాయితీలు తీసేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కరీంనగర్ నియోజకవర్గం నుండి కేంద్ర మంత్రిగా 2 సార్లు ఎంపీగా ఎన్నికై ఈసారి కేంద్ర మంత్రిగా వివరిస్తున్నటువంటి బండి సంజయ్ గారు ఈ కరీంనగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికలలో ప్రధానమంత్రి మోడీ గారు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని వెమ్లవాడ రాజన్న సాక్షిగా చెప్పారు. ప్రసాద్ స్కీమ్లో ముఖ్యంగా అంటే దక్షిణ కాశీగా పెరిగినటువంటి వెమ్లవాడను కానివ్వండి, ఇవాళ మాస్ అంటే ఆంజనేయ స్వామి, అందరికీ ఇష్టమైనటువంటి ఆంజనేయ స్వామి, మాస్ భక్తులకు ఎక్కువగా ఇష్టమైనటువంటి ఆంజనేయ స్వామి కొండగట్టు ప్రాంతం లాంటి దాన్ని కూడా ప్రసాద పథకంలో చేర్స్తామని, దేవాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మరి హామీ ఇంతవరకు కూడా నెరవేరలేదు. అంతేకాకుండా విద్యాలయాల వ్యవస్థకు వస్తే కరీంనగర్ను తెలంగాణ ప్రాంతంలో కాదు, ఉమ్మడి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్ను ఎడ్యుకేషన్ హబ్గా మార్స్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయాలు కానీ, నవోదయ విద్యాలయాలు కానీ ఏర్పాటు చేస్తామని ఇటీవలనే బండి సంజయ్ గారు మరి వినతిపత్రం ఇచ్చారు. ఇది కేవలం హామీలకు కాకుండా అవి అమలుకు నోచుకునే విధంగా ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఈ కరీంనగర్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అభివృద్ధి చేసే దిశగా సంజయ్ గారు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. గత 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి మొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్లో కరీంనగర్ జిల్లాకు అధిక ప్రాధాన్యత, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా తెలంగాణ విభజన హామీ చట్టంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తిగా వస్తా ఉన్నా. కరీంనగర్లో త్రిబుల్ ఏర్పాటు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలో నవోదయ విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూసుకుంటే పెద్దపల్లి కానీ సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి శాతవాహన యూనివర్సిటీ కేంద్రం
నుంచి నిధులు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా కరీంనగర్ నగరంలో ఇప్పటికే ఇలా సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి ప్రతిపాదన ముందుకు పోతా ఉన్నది, పూర్తిగా అమలు కావడం లేదు. అంతేకాకుండా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఈ నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా యువతను రెచ్చగొట్టి పబ్బం గడిపియాల ఓట్లు తెచ్చుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి యువతకు ఇలా కేంద్రం నుంచి ఒక పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా, స్థానికంగా ఇలా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కేంద్ర బడ్జెట్ ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి చొరవ తీసుకోవాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బసంతనగర్లో ఇలా విమానాశ్రయం ఏర్పాటు సంబంధించి కేవలం ప్రకటనలకు పరిమితంగా విమానాశ్రయ నిర్మాణానికి ముందడుగు వేసే విధంగా నిధులు కేటాయించడం లేదు. ఇలా తెల్లారు లేస్తే మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసిన భారతీయ జనతా పార్టీ వెమ్లాడ రాజన్న కానీ, కొండ అంజన కానీ, ధర్మపురి లక్ష్మీ నరసన్న కానీ ఇలా రామునితో ప్రతినిత్యం రోజు రాజకీయాలు చేసే భారతీయ జనతా పార్టీ ఈ ఇల్లంతకుండా రామాలయం సంబంధించి రాముని గురికి ఇప్పటికి కూడా నిధులు కేటాయించే పరిస్థితి. ఈ బడ్జెట్పై తెలంగాణ ప్రజలు కాకుండా కరీంనగర్ జిల్లా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు భారతీయ జనతా పార్టీ కేటాయిస్తే తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇలా కేంద్ర మంత్రులు ఉన్నటువంటి ప్రాతినిధ్య నియోజకవర్గాల్లో అధిక నిధులు కేటాయించేలా ఇలా ప్రజలపై పన్నుల భారం మోపకుండా, ఇలా ప్రజలకు కూడా జీఎస్టీ భారం మోపకుండా కార్పొరేట్లో దోచిపెట్టే విధానాన్ని ఇలా వ్యతిరేకించి ఇలా సామాన్య ప్రజలకు అందుబాటులో ఇవ్వడంగా ఇలా కేంద్ర ప్రవేశ బడ్జెట్ అందుబాటులో ఉన్నవి చూడాలని మేము ఆశిస్తా ఉన్నాం. ఆరకొర వసూలుతోని ఇటు రైల్వే లైన్లు అంటే ప్రతి బడ్జెట్ లోపల కొన్ని నిధులు మాత్రమే కేటాయిస్తున్నారు. అది కాకుండా పూర్తి స్థాయి లోపల నిధులు కేటాయించి రైల్వే లైన్లు పూర్తి చేయాలి. అదేవిధంగా ఇటు ఏదైతే నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేస్తారో అని చెప్పారో అవి ఈ సంవత్సరం లోపల మొదలు పెట్టాలని చెప్పి, అదేవిధంగా ప్రసాద్ స్కీమ్ కింద ఇటు కరీంనగర్ లోపల ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలన్నిటికీ కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని చెప్పి అయితే కరీంనగర్ నగర వాసులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.